మన జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యే సారు మూల సుధీర్ రెడ్డి గారు బాగా పనిచేస్తున్నాడు. పల్లెల్లో ఇంటింటికి గడప గడప తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళతో అనుసంధానమై నీకేం కావాలమ్మా ఇదో ఇది చేసుకోండి, ఇది ఉంది అది చేసుకోండి అని చేస్తున్నాడు మన ఎమ్మెల్యే సార్ మూల సుధీర్ రెడ్డి సార్. అది అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే జమ్మలమడుగులో ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు కూడా ఆదినారాయణ రెడ్డి రాడునా. మా సుధీర్ రెడ్డి సారు 1,00,000 మెజార్టీతో గెలిచకపోతే గుండు కూడా తీసుకుంటాం. ఎందుకంటారు అంత మా నమ్మకం చేస్తాడు. అభివృద్ధి ఉంది కాబట్టి చేస్తాడు. లోకులు కాకులు మేము ఆయన అంటే చూస్తున్నాం. ప్రజలు డోర్ టు డోర్ పోయి చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు జనాలు. జమ్మలమడుగులో ఎలా ఉంటుందంటారు? జమ్మలలో బాగానే ఉంది. ఎవరికి గెలిచే అవకాశం? వైసీపీ వస్తుంది. వైసీపీ అంటే ఎవరు? సుధీర్ రెడ్డి గారు ఇక్కడ అందరికీ అందుబాటులోనే ఉంటాడు. పాదినాటి మాదిరి కాకుండా ఆయన 5 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన వచ్చేసి వారానికి 10 అందరికీ టీ అంగలు కానీ ఏడన్నా కానీ బాగా కూర్చొని మాట్లాడడం కానీ అన్ని కులస్తులు కానీ చిన్నవాళ్ళు లేదు పెద్దోళ్ళు లేడు సఖ్యతగా బాగానే చేస్తున్నాడు ఆయన. అని ఇక్కడ ఎలా ఉంటుంది అన్న? ఇప్పుడు వైసీపీ నుంచి జమ్మలమడుగులో సుధీర్ రెడ్డి అలాగే టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం, ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు? ఇక్కడ సుధీర్ రెడ్డి గారే గెలుస్తారండి. మునపటి 2019 రికార్డ్ మళ్ళీ ఆయన క్రాస్ చేసి వెళ్ళిపోతాడండి. ప్రతినిత్యం ప్రజల్లో ఉండి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల సమస్యలు తీర్చడంలో ఫస్ట్ ఎమ్మెల్యే. మరి ఆదినారాయణ రెడ్డి నేను మంత్రిగా చేశాను, నేను అభివృద్ధి చేస్తాను అలా కాదు కదండి. ఎవరు ప్రజలకి ఎవరు మంచి చేసింది ఏందనేది అందరికీ తెలుసండి. ప్రతినిత్యం ప్రజల్లో ఉండి ఎమ్మెల్యే గారు ప్రతి కార్యక్రమంలో కూడా ముందుకు పోతున్నారండి. సుధీర్ రెడ్డి, మూలే సుధీర్ రెడ్డి. ఇబ్బంది ఉండదు మాకు, ఇబ్బంది ఉండదు. ఎలాంటి పనులు చేస్తారు సార్? మత్సులుగా చేసినాడు. జగన్ కూడా అమ్మఒడి ఇట్లాంటివంటి ఎన్ని పథకాలు మత్సులుగా వేసినాడు. ఇబ్బందే ఉండదు. వస్తాడనేది మాకు గ్యారెంటీ ఉంది. మరి ఎవరు గెలుస్తారు? సుధీర్ రెడ్డి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాడు. ప్రజల్లో ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఇది అవతలలోకి వచ్చి ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు. ఫోన్లు ఎత్తే జవాబు కూడా ఉండదు. ఈయన ఎవరైనా ఫోన్ చేయి, ఫోన్ ఎత్తుతాడు, సమాధానం ఉంటుంది. అని ఇక్కడ ఎలా ఉంటుంది జమ్మలమడుగులో వైసీపీ నుంచి ఇప్పుడు సుధీర్ రెడ్డి, టీడీపీ నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం, ఎవరు గెలిస్తే బాగుండి జమ్మలమడుగు అభివృద్ధి? జమ్మలమడుగు ఆల్రెడీ అభివృద్ధి ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి తీరి నుంచి ఇక్కడ అభివృద్ధి జరుగుతూనే ఉంది. ఆయన చేసిన మంచి పనులు కానివ్వండి, ఆయన చేసిన ఎన్నో పథకాలు, ఆ కుటుంబం ఎప్పుడు కూడా జమ్మలమడుగు ఎన్నో చేసింది, ఇంకా చేస్తుంది, చేయబోతుంది కూడా. సో డెఫినెట్లీ ఇక్కడ వైసీపీ గెలుస్తుంది. అందులోనూ లాస్ట్ టైం మెజార్టీ కన్నా ఇప్పుడు ఇంకా బంపర్ మెజార్టీతో సుధీర్ రెడ్డి అన్న గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం ఆదినారాయణ రెడ్డి గారు ఇక్కడ ఉండి ఎవ్వరికీ ఉద్ధరించింది కాదు. అట్లీస్ట్ అపోజిషన్ క్యాండిడేట్ అంటే కనీసం ప్రజల్లో అన్న ఉండి నిలబడి మాట్లాడే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఉంటేనే అది లీడర్షిప్ అంటారు. ఆయన గెలవకపోవడం వల్ల లాస్ట్ టైం ఎలక్షన్లో 2019 దాని తర్వాత ఆయన వెళ్ళిపోయారు, అరణ్యవాసం వెళ్ళిపోయారు. సో అదే రిపీట్ కాలేదు. మళ్ళీ వచ్చి రావడము, ప్రజల్లో ఉండడము, కనీసం వాళ్ళ సమస్యలన్నా తెలుసుకోవడము ఏమీ చేయలేదు. అలాంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని ఎందుకు గెలిపించుకుంటారు? మళ్ళీ గెలిచిన తర్వాత ఆయన ఎక్కడికో వెళ్ళి ఢిల్లీలో అక్కడ కూర్చున్నాడంటే కమలం మనం గెలిపించుకుంటే ఆయన ఎక్కడో ఢిల్లీలో, ముంబైలో ఉంటే మనం ఏం చేసుకుంటాం? మేడం మనకు అవైలబుల్గా ఉండే పర్సన్. అదో నేను అర్ధరాత్రి కూడా నేను ఫోన్ చేస్తే మా ఎమ్మెల్యే గారు ఫోన్ తీస్తారు నాకు ఏదైనా జరిగితే. అలాంటి వ్యక్తిని నేను గెలిపించుకుంటాను. ప్రజలు కూడా అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటారు. వేరే వ్యక్తిని ఎందుకు గెలిపించుకుంటారు చెప్పండి? సార్ ఇక్కడ జమ్మలమడుగులో వైసీపీ నుంచి ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు, టీడీపీ నుంచి బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం, ఎవరు గెలిస్తే బాగుండి జమ్మలమడుగు ప్రజలు కానీ కడప ప్రజలు వాసులు మీరు ఏమనుకుంటున్నారు? సుధీర్ రెడ్డి గెలిచాలి ఇక్కడ. నమ్మకం ఉంది సుధీర్ రెడ్డి మీద. ఖచ్చితంగా మా కాలనీకి మేలు చేసినాడు. మా గ్రామానికి, పంచాయతీకి అన్ని విధాలుగా అన్ని మండలాల్లో న్యాయం చేసినాడు. ఏమేమి పనులు చేసినాడు? అన్ని గవర్నమెంట్ సంబంధించిన రోడ్లు, ప్రతి ఒక్కటి కరెంటు, ఏదైతే పోల్ లేని చోట పోల్లు, ఇంకా ఏదైనా బీద బిక్కుంటే వాళ్ళకి సాయం చేయడం, ఎవరైనా చనిపోతే వాళ్ళకి సాయం చేయడం, ఇటువంటివి చేస్తూ వచ్చినాడు. ఖచ్చితంగా వస్తాడు. బాగా మాట్లాడతాడు. అనుకూలంగా ఎమ్మెల్యే అయితే అనుకూలంగా ఉన్నాడు. బాగా మాట్లాడతాడు. సార్ ఇక్కడ వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి, టీడీపీ నుంచి బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదినారాయణ పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం, ఎవరు గెలిస్తే జమ్మలమడుగు అభివృద్ధి చెందుతుంది? అన్న సుధీర్ రెడ్డి సార్ ఉంటేనే జమ్మలమడుగు అభివృద్ధి చెందుతుంది. ఆదినారాయణ రెడ్డి గారు 4 రోజులు ఇక్కడ ఉంటారు, 4 రోజులు అక్కడ ఉంటారన్న. సుధీర్ రెడ్డి సార్ గారు 5 సంవత్సరాల నుంచి గెలిచినప్పటి నుంచి ప్రజల్లోనే అందుబాటులో ఉన్నారు. ప్రజలకు ఏ ఆపద వచ్చినా
ప్రజలకు వెంటనే స్పందిస్తారు. ఆదినారాయణ రెడ్డి గారు ఎక్కడో ఉంటారు, వాళ్ళ దగ్గర ప్రజలు వెళ్ళారన్న. ఎప్పటికైనా ఈ జమ్మలమడుగులో మళ్ళీ భారీ మెజార్టీ సుధీర్ రెడ్డి గారు సార్ గెలిచబోతున్నారు. ఇప్పుడు జమ్మలమడుగులో వైసీపీ నుండి సుధీర్ రెడ్డి గారు, టీడీపీని బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరు గెలుస్తారు? సుధీర్ రెడ్డి గారే గెలుస్తారు, కన్ఫామ్గా అతనే వస్తాడు. మాకైతే ప్రత్యేక నమ్మకం ఉంది, ఖచ్చితంగా తనే వస్తారని. ఎందుకని అంటారు? మా సమస్య ఏం చెప్పినా వాళ్ళు తొందరగా రియాక్ట్ అవ్వడము, ఏ విషయంలో కానీ మమ్మల్ని వాళ్ళు పట్టించుకోవడము బాగా జరుగుతుంది. మాకు సొంతం ఇల్లు లేదు. నేను అతనితో కొట్లాడినా సుధీర్ రెడ్డి సార్తో, నాకు ఖచ్చితంగా స్థలం వచ్చింది, మా సిస్టర్కి స్థలం వచ్చింది. అందువల్ల మాకు నమ్మకం ఉంది, చేస్తారని, తీరుస్తారు ఖచ్చితంగా. అందువల్ల అంటున్నా. మీ ఎంపీ ఎలా ఉంటుంది అంటారు? జమ్మలమడుగులో వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు, ఇక్కడ ఎవరు గెలుస్తారు? 100% సుధీర్ సార్ గారు గెలుస్తారు. ఎందుకంటే ఆయన చేపట్టిన పథకాలు, సీఎం సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు చేపట్టినాడో, ఆయన ఇచ్చిన హామీలు కాకుండా మరింత పథకాలు చేపట్టినాడు. అవి ప్రజలకు చెప్పింది కూడా చేశాడు కాబట్టి వాటి ఆధారంగా ఓట్లు పడతాయని బీమాతో ఉన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఎవరు మీకు? సుధీర్ రెడ్డి అన్న. ఎలా చేస్తున్నారు ఆయన? ఆయన చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు నార్మల్ పీపుల్ మనం ఎలా ఉంటామో అలా ఉంటాడు. అర్ధరాత్రి పోయినా పలుకుతాడు. చాలా మంచి వ్యక్తి. ఎమ్మెల్యే అనే గర్వం కానీ ఏమీ లేదు, చాలా మంచి వ్యక్తి. కడపలో ఎమ్మెల్యే ఎవరు? మాకు సుధీర్ రెడ్డి. ఆయన ఎలా చేస్తున్నారు? బాగానే ఉందండి, వాళ్ళ పరిపాలన కనుక బాగానే ఉంది. మాకు ఇక్కడ గుడం చెరువులో రోడ్డు కనుక చెప్పినారు, మాట ప్రకారం వాళ్ళు వాళ్ళ కర్తవ్యం నెరవేర్చినారు. ఆయన మాట సమాధానం కానీ పనితీరు కానీ ఎలా ఉంటుంది అంటారా? బాగానే ఉందండి. వాళ్ళు మాట చెప్పిన తర్వాత ఖచ్చితంగా నెరవేర్చినారు. ప్రతి మాట వాళ్ళు చెప్పిన విధంగా అన్నీ చేసినారు. ఉత్తమ మాటలు చెప్పి మధ్యలో డ్రాప్ అవ్వడం అలాంటివంటే ఏం లేవు. చెప్పిన ప్రకారం వాళ్ళు అన్నీ చేసినారు. ఎమ్మెల్యేనా? సుధీర్ రెడ్డి. సుధీర్ రెడ్డి సార్. ఆయన పర్వాలే, బాగానే చేస్తున్నాడు. వస్తున్నారు కదా, వస్తున్నారు. మా తమ్ముడు వాళ్ళు వాళ్ళ దిక్కే ఉండారు, అందరు ఉండారు, ఇంకా ఇక్కడ ఉండారు, సందులు అందరు ఉండారు, ఇక్కడనే ఉన్నారు. జమ్మలమడుగులో వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి, టీడీపీ నుంచి బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది? సుధీర్ రెడ్డి గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకమ్మా? అంటే మాకు బాగా చేస్తున్నారు కదా అన్ని, మా సుధీర్ రెడ్డి వస్తేనే బాగుంటుంది. చేసినారు, చేసే ఉన్నారులేండి. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డినా? ఆయన పర్లేదునా, ఇబ్బంది ఏం లేదు. మన దగ్గరికి వస్తుంటారు, ఏమేమి ప్రాబ్లం ఉంది కనుక్కుంటుంటారు. మొన్న వచ్చినాడు, రోడ్లు లేవు, ఇబ్బంది ఉందంటే చెప్పింటే రోడ్లు వేయించినారు, ఇబ్బంది ఏం లేదు.